హిందూపురం ఎమ్మెల్యేగా నందమూరి బాలకృష్ణ కొనసాగుతున్నారు. అయితే ఆయన పేరుకే ఎమ్మెల్యే. ఎప్పుడైనా ఓసారి చుట్టపు చూపుగా నియోజకవర్గానికి వస్తారు. ప్రజాప్రతినిధి ప్రజల్ని పట్టించుకోకపోతే అక్కడ అసాంఘిక శక్తులు రాజ్యమేలతాయి. ఇప్పుడు హిందూపురంలో అదే జరుగుతోంది. అధికార పార్టీ నీడలో తోడేళ్ల గుంపు రెచ్చిపోతోంది. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం అసెంబ్లీ స్థానం నుంచి వరుసగా మూడోసారి విజయం సాధించారు ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ. హ్యాట్రిక్ విజయాలు అందించిన హిందూపురం ప్రజల బాగోగులు చూడాల్సిన ఎమ్మెల్యే బాలకృష్ణ పత్తా లేకుండా పోయారు. బాలకృష్ణ పిఏలు హిందూపురం నియోజకవర్గాన్ని సొంత జాగీర్లుగా మార్చుకున్నారు. దీంతో నియోజకవర్గం అంతటా అసాంఘిక శక్తులు విజృంభిస్తున్నాయి. తాజాగా ఓ అవుట్సోర్సింగ్ ఉద్యోగిపై టీడీపీ నేతలు వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో గత కొన్నేళ్లుగా పనిచేస్తున్న ఓ మహిళా శానిటరీ వర్కర్ను తొలగించారు. శానిటరీ కాంట్రాక్ట్ పనులు దక్కించుకున్న టీడీపీ నేత యుగాంధర్ అలియాస్ చింటూ ఆమెను తొలగించి తిరిగి విధుల్లోకి తీసుకోవాలంటే తనతో గడపాలని చెప్పాడు. ఈ విషయాన్ని మరో టీడీపీ నేత కగ్గాలప్ప ద్వారా ఆ మహిళకు ఫోన్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. తిరిగి ఉద్యోగం కావాలంటే లైంగిక వాంఛ తీర్చాలని కోరారు. ఇందుకు తిరస్కరించిన మహిళ తనకు ఆ ఉద్యోగమే అక్కర్లేదని స్పష్టం చేసింది. కగ్గాలప్ప అనే టీడీపీ నేత మహిళతో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. హిందూపురం టీడీపీ నేతల బరితెగింపును మహిళా సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. హిందూపురం మహిళల భద్రత ఎమ్మెల్యే బాలకృష్ణకు అక్కర్లేదా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం సమన్వయకర్త దీపిక ప్రశ్నించారు. ఒక ఆడ మనిషి ఉద్యోగం కోరి మీతో వస్తే అధికారంలో ఉన్న మీరు వేరే టీడీపీ నేతతో టీడీపీ కార్యకర్తతో కాల్ చేపించి ఆమెని పక్కకు రమ్మనేది ఎంత సమంజసము? సీఎం చంద్రబాబు వియంకుడు బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో టీడీపీ నేతల నిర్వాకం వైరల్గా మారడంతో పోలీసులు ఆలస్యంగా మేల్కొన్నారు. ఉద్యోగం కావాలంటే పక్కలోకి రావాలన్న టీడీపీ నేతలు యుగాంధర్, కగ్గాలప్పను అదుపులోకి తీసుకున్నారు.